దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ దినం ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానించుకుందాం. మరి గడిచిన వారము కాక అంతకుముందు వారము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి మనము ధ్యానించుకుంటున్నాం. ఈ దినము కూడా మరలా అదే లేఖన భాగంలో నుండి మనము ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో మన యొక్క అంశము నీ రాజు వచ్చుచున్నాడు అనేటువంటిది మన యొక్క అంశము. ఇందులో మనము మొదటి భాగంలో నీ రాజు నీతిపరుడు అనే విషయాన్ని మనము ధ్యానించుకున్నాము. అది ఎవరైనా ఒకవేళ మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియో అవైలబుల్గా ఉంటుంది, అందులో చూడవలసిందిగా తెలియపరుస్తున్నాం. సో ఈరోజు మరి రెండవ విషయము మనం ధ్యానించుకుందాం. నీ రాజు నీతిపరుడును, రెండవ విషయము రక్షణ గలవాడును అంటున్నాడు. హ్యావింగ్ సాల్వేషన్, మరి రక్షణ గలవాడుగా ఆయన నీ యొద్దకు వచ్చిచున్నాడు అని చెప్పేసి ఇక్కడ జకర్యా ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారిని మనం చూసినట్లయితే హీ హాస్ కమ్ to this world not to achieve or attain salvation but to give salvation. ఆయన రక్షణను సంపాదించడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు. ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన రక్షణ ఇవ్వటానికి మనకు వచ్చి ఉన్నాడు. రక్షణ గలవాడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి రక్షణ గలవాడు, మనం రక్షణ పొందాలి అనంటే, పాపము నుంచి విమోచించబడాలంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ప్రకారం అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. మరి వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ సిన్. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఆయన రక్తము వలన మనకు విమోచనము అని చెప్పేసి అక్కడ ఎఫెసీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. అలాగే when we read in 1 John 1:7 మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేయడం చెప్పేసి అక్కడ కూడా యోహాను తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో in order to give us salvation, మనకు రక్షణ అనుగ్రహించాలనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమును చిందించడానికి ఈ లోకానికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆయన శిలువ మరణమును ఎందుకు శిలువ మరణము పొంది ఉన్నాడంటే, శిలువలో మనం చూస్తున్నాం ఆయన చివరి బొట్టు వరకు తన యొక్క రక్తాన్ని కార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మనల్ని విమోచించినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకొనిచున్నాము. కాబట్టి రక్షణ గలవాడు అని చెప్పేసి అంట దేవుని యొక్క వాక్యంలో జకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే మనము చూచి ఉండగా రక్షణ గలవాడుగా ఆయన వచ్చి ఉన్నాడని తెలియపరుస్తుండగా ఎలాగ ఆయన రక్షణ గలవాడై ఉన్నాడు, రక్షణ గలవాడై ఉండడానికి లేదా రక్షించడానికి కావలసినటువంటి యోగ్యతలు అర్హతలు మనం ఈ యొక్క సమయంలో మనం ధ్యానించుకుందాం. రక్షణను మనకు అనుగ్రహించాలి అని అంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై పరిశుద్ధమైన ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. ఎందుకంటే ఎవరు పడితే వారు రక్షించడానికి, ఎవరు పడితే వారు రక్షకుడు అనుకోవడానికి వీలు లేదు. ఈరోజు లోకంలో మనం చూసినట్లయితే ఎవరినైనా సరే మనము రక్షకుడిగా మనం అనుకుంటున్నాం. మన ఏదైనా సమస్య నుంచి విడిపించే వాళ్ళు రక్షకులే, అలాగే ఏదన్నా అవసరతలో సహాయపడిన వారు మనకు రక్షకులుగా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్యల నుంచో లేదంటే అవసరతల నుంచో మనల్ని రక్షించడం కాదు. ఇక్కడ ఏంటంటే పాపముల నుండి మనల్ని రక్షించేటువంటి వాడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన్నాడు. నౌ when Jesus once ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు వారు స్వస్థపరచడానికి ముందు thy sins are forgiven అని చెప్పి అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉండవని చెప్పేసేసి యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో అనగానే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, అలాగే మిగిలిన వారు అందరూ ఆయన మీద శనగటం మొదలుపెట్టారు. ఈయనేంటి పాపాలు క్షమించడం ఏంటి, దేవుడు తప్ప ఎవరు పాపాలు క్షమించగలరని చెప్పేసి
అక్కడ వారు మరి ఆయన మీద సనిగినట్లుగా మరి మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సనుగులు విని వారితో అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా, లేదంటే నీ పరుపెత్తుకుని నడవమని చెప్పడం సులభమా అని చెప్పేసేస్తే మరి అక్కడ యేసుక్రీస్తు వారితో మాట్లాడి వారిని ప్రశ్నించి ఆ తర్వాత ఆ వ్యక్తితోటి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పేసినప్పుడు ఆ వ్యక్తి ఆ పరుపెత్తుకొని ఆ పక్షవాతం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి మరి తన పరుపెత్తుకొని మరి అక్కడ నుంచి మరి నడుచుకుంటూ వెళ్ళినట్లుగా మరి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే, when Jesus said thy sins are forgiven, నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వారందరూ అక్కడున్న వారందరూ సనగటం మొదలు పెట్టారు. ఎందుకంటే దేవుడు తప్ప ఎవరునూ పాపాలు క్షమించలేరు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ మాట అనేసరికి వారు అభ్యంతరపడినట్లుగా మరి మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే పాపుల రక్షకుడు అనేటువంటి వాడు దేవుడై ఉండాలి. అలాగే మరి ఆ పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మరి మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం. పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన మొదటి భాగంలో మనం చూసాం, when we were dealing with just నీతిపరుడు అనేటువంటి మాటను మనం ధ్యానించుకుంటున్నప్పుడు there we have seen about his birth, that Jesus was holy in his birth. ఆయన తన యొక్క పుట్టుకలో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అలాగే ఆయన జీవితం పరిశుద్ధమైన జీవితంగా, పవిత్రమైన జీవితంగా ఆయన జీవించాడు. అలాగే తీర్పు కూడా మరి ఆయన తీర్పులో కూడా మరి ఆయన పరిశుద్ధుడుగానే లేదా నీతిపరుడుగానే ఉన్నట్లుగా మరి మనము మొదటి భాగంలో మరి మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా మరి మనం చూసినట్లయితే మరి ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తముగా మరి మనం ఉండాలి. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. పరిశుద్ధమైన రక్తం మాత్రమే మరి మనలను మన పాపముల నుంచి విడిపించగలిగినటువంటిదిగా మరి మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారిని మరి గమనించినట్లయితే ఆయన పుట్టుకలో మరి మనం చూసినట్లయితే ఆయన పుట్టుకలో మరి మరియతోటి దేవుని యొక్క దూత మరి తెలియపరుస్తుంది ఇది ఎలాగూ జరుగునని చెప్పేసి మరియా మరి దేవుని దూతను ప్రశ్నించినప్పుడు అప్పుడు దేవుని యొక్క దూత మరి ఆ మరియతో అంటుంది, మరి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పి అక్కడ మరి తెలియపరిచినట్లుగా మరి మనం చూస్తున్నాం. సో ఆయన మరి పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించి మరి ఆయన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 1:24 మరి మనం చూసినట్లయితే అక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి మరి తీసుకురాబడ్డాడు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మార్కు సువార్త మరి 1:24 ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో అంటున్నాడు, ఏమంటున్నాడు, నజరేయుడైన నజరేయుడు ఒక యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. సో వి సీ ద డీమన్స్ కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ హోలీ. మరి అక్కడ ఉన్నటువంటి అపవిత్రాత్మలు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మరి అవి ఒప్పుకుంటున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. అందుకనే బిఫోర్ హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధత ముందు ఎవడును నిలవలేడు. when Moses asked God to reveal his face to him, మరి మోషే దేవుణ్ణి తన యొక్క మరి దేవుని యొక్క ముఖాన్ని, అయ్యా నీ ముఖాన్ని నాకు చూపించు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అక్కడ మోషేతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నో మ్యాన్ కెన్ సీ గాడ్ అండ్ లివ్. ఏ మనుషుడు దేవుని చూచి బ్రతకలేడు. అందులో ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బికాస్ హీ ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడై మరి ఆయన పరిశుద్ధత ఎదుట ఎవడు నిలవలేడు, మరి ఎవడు జీవించలేడు. మరి ఆయన అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా మరి మనం చూస్తున్నాం. దట్స్ వాట్ వి సీ ఇన్ Hebrews chapter 13 ఆల్సో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, వితౌట్ హోలీనెస్ నో వన్ కెన్ సీ గాడ్. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. అసలు చూడటం కాదు, ఆయన ఎదుట నిలబడలేరు. ఆయన అంత పరిశుద్ధుడై ఉన్నాడు. సో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుటికి మనం వెళ్ళాలంటే మనము పరిశుద్ధులుగా చేయబడాలి. మరి ఆ విధంగా పరిశుద్ధులుగా చేయబడాలంటే మరి మన కొరకు మనల్ని రక్షించేటువంటి రక్తము పరిశుద్ధమైన రక్తముగా మరి అది ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మరి మనం చూసినట్లయితే పాత నిబంధన కాలములో మరి యేసుక్రీస్తు వారికి ముందు దేవుడు పశువుల యొక్క రక్తాన్ని మరి ఆయన నియమించాడు. ఆదాము పాపం చేసినప్పుడే మనం చూస్తున్నాం, మరి ఆయన పశువులను వధించి వాటి యొక్క చర్మమును మరి ఆదాములకు మరి వస్త్రములుగా ఆయన అనుగ్రహించినట్లుగా మరి మనం చూస్తున్నాం. ఆ తర్వాత నుంచి మరి మనం చూస్తాం, మరి బలులు అర్పించిన పశువులను బలులు అర్పించడం అనేటువంటిది మరి పాత నిబంధన కాలం అంతా కొనసాగినట్లుగా మరి మనం చూస్తున్నాం. అయితే
దేవుడు దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా. దెన్ వై ఇస్ ఇట్ నెసరీ ఫర్ గాడ్ టు సెండ్ హిస్ ఓన్లీ సన్ టు దిస్ వరల్డ్? మరి అదే కంటిన్యూ చేయొచ్చు కదా. ఎందుకని దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన యొక్క రక్తాన్ని చిందించవలసి వచ్చిందని అంటే, పశువుల యొక్క రక్తము ఇట్ ఈస్ ఎన్ ఇన్నోసెంట్ బ్లడ్, ఇట్ ఈస్ నాట్ హోలీ బ్లడ్. అది పరిశుద్ధమైనటువంటి రక్తం కాదు, అది మనల్ని పరిశుద్ధపరిచేటువంటి రక్తం కాదు. అందుకనే పశువుల యొక్క రక్తము దే కెనాట్ క్లెన్స్ us ఫ్రమ్ అవర్ సిన్. మన యొక్క పాపములను కడగగలిగేటువంటి శక్తి ఆ యొక్క రక్తానికి లేదు. అది పాపములో కప్పబడటం వరకు మాత్రమే మనం చూస్తున్నాం, కానీ కడగబడటం అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మరి ఇన్నోసెంట్ బ్లడ్ మాత్రమే కాదు, ఇట్ షుడ్ బి ఎ హోలీ బ్లడ్. అది పరిశుద్ధమైనటువంటి రక్తముగా ఉండాలి. అందుకనే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి పంపినట్లుగా దేవుని యొక్క వాక్యములు బట్టి మనం చూస్తున్నాం. అందుకనే మొదటి పేతురు పత్రికలో మరి మనం చూస్తాం కదా. మరి 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే 18వ వచనం మనం చూసినట్లయితే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల ద్వారా మీరు విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడితిరి. సో హిస్ బ్లడ్, ఆయన యొక్క రక్తము మరి పరిశుద్ధమైనటువంటిది. అందుకని ఆయన రక్షణ గలవాడు అని అంటే ఎందుకని అంటున్నారంటే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆయన రక్తము మనలను శుద్ధి చేయగల, మనలను కూడా పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి రక్తముగా మరి మనం చూస్తున్నాం. సో వి సా ద డెమన్స్ కన్ఫెస్, మరి దయ్యాలు సైతము మరి ఆయన ఎదుట నిలవలేక మరి అవి అంటున్నాయి, మాతో నీకేం పని, నీవు దేవుని పరిశుద్ధుడు అని మాకు తెలుసును అంటున్నాడు. మరి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా కీర్తనకారుడు అంటున్నాడు కన్సర్నింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి మరణమును గురించి మాట్లాడుతూ 16వ అధ్యాయము మరి 10వ వచనంలో మరి మనం చూసినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు అంటున్నాడు. ఎవరినండి? పరిశుద్ధిని. యు ఆర్ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ మరి యేసుక్రీస్తు వారిని ఏమని సంబోధిస్తున్నాడంటే పరిశుద్ధుడు అంటున్నాడు. పరిశుద్ధుడు అనేటువంటిది మరి ఆయన మరి మనం చూసినట్లయితే అది ఆయన పేరు. ఆయన పరిశుద్ధుడు అనేటువంటిది మరి పరిశుద్ధుడిగా పిలువబడుతున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. ద థింగ్స్ ఇన్ ద టెంపుల్ వర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్. మరి దేవాలయంలోని మరి వస్తువులన్నీ రక్తము చేత శుద్ధి చేయబడినవి అని చెప్పి మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మరి మనం 9వ అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధ పరచబడిన వాడు కాదు, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం. మరి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని చెప్పేసేసి మరి ఆ యొక్క వచనంలో కూడా మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంటున్నాడు. మరి ఆయన ప్రధాన యాజకుడిగా తెలియపరుస్తూ ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే హీఈస్ హోలీ, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు అని చెప్పేసి మరి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రికలో మరి మనం చూస్తున్నాం. సో ద ఫస్ట్ క్వాలిఫికేషన్ టు బి ఏ సేవియర్, రక్షణ గలవాడుగా ఈ లోకానికి రావడానికి ఉండాల్సిన మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే he should be holy and blameless. ఆయన మరి పరిశుద్ధుడును నిర్దోషి అయినటువంటి వాడిగా మరి ఉండాలి. రెండో విషయం మరి మనం చూసినట్లయితే మరి ఇటర్నల్, నిత్య శక్తి, హిస్ బ్లడ్ షుడ్ హ్యావ్ ఇటర్నల్ పవర్. ఆయన యొక్క మరి రక్తము నిత్య శక్తి కలిగినటువంటి రక్తముగా ఉండాలి. ఎందుకంటే now every time he cannot be offered sacrifice. ప్రతి ఒక్కరి కోసం ఒక్కొక్కసారి ఆయన క్షమించారా, తనను తాను బలిగా అర్పించుకోలేడు. అంటే ఆయన రక్తంలో నిత్యశక్తి కనుక లేకపోతే మరి ఆయన తను తాను ప్రతి ఒక్కరి కోసం ఒక్కొక్కసారి ఆయన చనిపోవలసి ఉన్నది. అనగా ఆయన సాధారణ మనిషి అయినట్లయితే మరి ఆయన దేవుని కుమారుడు కాకుండా ఉన్నట్లయితే మరి ప్రతి ఒక్కరి కోసం ఒక్కొక్కసారి ఆయన చనిపోవలసి వచ్చేది. అలా కాకుండా ఆయన దేవుని కుమారుడు, ఆయన మరి నిత్యుడైనటువంటి దేవుడుగా మరి మనం చూస్తున్నాం. ఆయన రక్తము నిత్యశక్తి కలిగినటువంటిదిగా మరి మనం చూస్తున్నాం. అంటే ఒక్కసారి
ఆయన చనిపోగా మరి ఆ ఒక్కసారి చిందించినటువంటి ఆ రక్తమే ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాల వరకైనా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని కాలాలు గడిచినా అంతగా అందరినీ రక్షించగలిగినటువంటి, అందరినీ శుద్ధి చేయగలిగినటువంటి రక్తంగా మరి మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వాన్ని గురించి మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు వాక్యమే దేవుడై ఉండెను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ and the word was with God and the word was God. మరి ఆది యందు వాక్యం ఉండి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని తెలియపరుస్తూ మరి 14వ వచనం అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పేసేసి మరి అక్కడ చాలా క్లియర్ గా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకానికి మరి వచ్చాడనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ద లైఫ్ ఆఫ్ జీసస్ హ్యాస్ నాట్ బిగన్ అట్ హిస్ బర్త్. మరి యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఆయన జీవితం ప్రారంభించబడలేదు, లేదంటే ఎక్కడో మరి ఒక చోట నుంచి ప్రారంభించబడలేదు. బట్ హీ వాజ్ దేర్ ఫ్రమ్ ఇటర్నిటీ. ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వము కలిగినటువంటి వాడు, ఆ మరి ప్రారంభము అంతము లేనటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ వి సీ హి సేస్, ప్రకటనలో ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. నేనే ఆ మరి ఆదియు అంతమునై ఉన్నాను, నేనే ఆల్ఫయు ఒమేగానై ఉన్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దట్ హీ ఈజ్ ఇటర్నల్. ఆయన నిత్యుడైనటువంటి దేవుడుగా మరి మనం చూస్తున్నాం. ఈవెన్ ఇన్ జాన్ చాప్టర్ 8:58 మరి 8వ అధ్యాయం యోహాను సువార్త 58వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ ఆయన అంటున్నాడు, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. మరి అబ్రహాం కంటే ముందు నేను ఉన్నాను అని చెప్పేసేసి మరి యేసుక్రీస్తు వారు అక్కడ మరి మాట్లాడుతున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. అంటే దేర్ వాజ్ నో బిగినింగ్ ఫర్ హిమ్. ఆయనకు ఆరంభం అనేటువంటిది లేదు, లేదంటే మరి ఆయనకు అంతం అనేటువంటిది కూడా లేదు. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. అందుకనే ఆయన ఇచ్చే జీవం కూడా నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. దేని వరకు వచ్చాడండి? నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో ఐ హావ్ కమ్ టు గివ్ లైఫ్, జీవమునిచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు. నా శరీరం తినిన రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. సో ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. హెబ్రీ పత్రిక మరి ఎందుకు ఆయన నిత్యుడై ఉండాలనేటువంటి విషయం మనం చూస్తే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు మరలా అక్కడ కూడా మరి ఆయన నిత్యత్వం గురించి మాట్లాడుతూ, ఆయన రక్తమును గురించి మాట్లాడుతూ, ఆయన యాగమును గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. We see the high priest and the priest in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అలాగే యాజకులు మరి ఫస్ట్ దే హ్యావ్ టు ఆఫర్ an offering for themselves. వారి కొరకు బలి అర్పణ అర్పించి తమను తాను పరిశుద్ధపరచుకొని దాని తర్వాత వారు వెళ్ళి మరి సమాజమును పరిశుద్ధపరిచేటువంటి వారుగా మరి ఇది ప్రతి సంవత్సరం ప్రతిసారి ఈ విధంగానే జరుగుతున్నట్లుగా మరి అక్కడ మరి మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు, ప్రతిసారి ప్రతి సంవత్సరం కాదు, ఒక్కసారే అంటున్నాడు. అక్కడ ఆయన తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ఇంకా ముగించేశాడు. అంటే హిస్ బ్లడ్, ఆయన తన యొక్క రక్తాన్ని తీసుకొని మరి తను చిందించినటువంటి తన అమూల్యమైన రక్తములు తీసుకొని మరి తండ్రి వద్దకు వెళ్ళి మరి ఆయన దాన్ని అక్కడ తండ్రికి సమర్పించేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క మరి దాని వలన ఇక ప్రద్దాక మరి చనిపోవలసినటువంటి అవసరము లేదు. ఇప్పుడు మనము కేవలము ఆయనకి మన జీవితాలను సమర్పించి మనము మారు మనసు పొంది మరి ఆయన ఎదుట పాప క్షమాపణ మనం పొందితే ఆయన రక్తం ద్వారా మనల్ని కలుగుతాడు. ఎన్ని యుగాలకైనా ఎన్ని కాలాలకైనా ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది, ఇంకో 2000 కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా సరే అంతమంది పాపాన్ని క్షమించగలిగేటువంటి శక్తి ఆ రక్తములో ఉన్నది. ప్రకటన గ్రంథంలో కూడా మరి మనం చూస్తే 5వ అధ్యాయంలో అంటున్నాడు, మరి అపోస్తలుడైనటువంటి యోహాను 5వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క యాగమును గురించి మరి ఆయన మాట్లాడుతూ 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము మరి 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట నేను చూచితిని. I saw a lamb that was slain afresh
ఇప్పుడే వధించబడినట్లుగా ఉన్న గొర్రె పిల్లను అనగా యేసుక్రీస్తు వారు చనిపోయి మరి 2000 సంవత్సరాలు అయింది ఇప్పుడు నుండి. అంటే యోహాను యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈ యొక్క ప్రేరణ గ్రంథం రాస్తున్నాడు. ఆయన రాసేటువంటి విషయాలు అప్పుడు జరిగేటువంటి విషయాలు కాదు, ఇంకా జరగలేదు, రాబో కాలంలో జరగబోయేటువంటి విషయాలు. అంటే 2000 years has already passed from this prophecy, from this verse. ఈ యొక్క వచనం రాయబడిన సమయం నుంచి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే దాని ఇంకా తర్వాత విషయాన్ని చూస్తూ అంటున్నాడు, ఐ సా ఎ lamb that was slain afresh. నాకేం కనబడుతుంది అంటున్నాడు అండి అక్కడ, వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూసి. అంటే ఇంకా ఆయన రక్తము చాలా ఫ్రెష్ గానే ఉంది, ఎందుకంటే ఇంకా ఇప్పుడే వధించబడినట్లుగా ఉందండి. అంటే ఎన్ని తరాలైనా రాకడ వరకు, మనం ఎత్తబడే వరకు ఆయన ఆ విధంగానే వధించబడిన గొర్రె పిల్లలాగానే ఆయన ఉండి మరి మనల్ని రక్షించేటువంటి వాడుగా, మరి ఆ రక్షించగలిగినటువంటి వాడుగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన రక్తమే ఎందుకు కావాలంటే ఆయన రక్తములో నిత్య శక్తి ఉన్నది. ఎంతమందినైనా సరే, ఎన్ని తరాల వారినైనా సరే, ఎన్ని యుగాల వరకైనా సరే మరి వారి పాపములను కడగగలిగినటువంటి శక్తి, పాపముల నుంచి విమోచించగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కలిగి ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం. సో రక్షణ గలవాడు, ఎందుకంటే మొదటిగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, రెండోది ఆయన నిత్యుడై ఉన్నాడు, ఆయన రక్తమునకు నిత్య శక్తి కలిగి ఉన్నది. కాబట్టి ఆయన మరి రక్షణ గలవాడుగా ఈ లోకానికి వస్తున్నాడు. మూడో విషయం ఏంట్రానంటే ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన ఏమై ఉన్నాడండి, దేవుని కుమారుడై ఉన్నాడు. ఇందాక మనం చూపించినట్లుగా 1వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో ఆ వాక్యమే దేవుడై ఉండెను అంటున్నాడు. ఏమై ఉన్నాడండి, ఆయన దేవుడై ఉన్నాడు. సో మరి బిల్లీ గ్రామ్ గారు ఒకసారి అన్నారు, ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ బికమ్ సన్ ఆఫ్ మ్యాన్ టు మేక్ ద సన్స్ ఆఫ్ మ్యాన్ as sons of God. దేవుని కుమారుడు, మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనిషి కుమారులను దేవుని కుమారులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. Now the process of salvation is not just to deliver us from our sins. మరి పాపం యొక్క వారి ప్రాసెస్ మనం చూస్తే కేవలం మన పాపం నుంచి విడిపించబడటం మాత్రమే కాదు, అసలు పాపం నుంచి విడిపించవలసిన అవసరం ఏమున్నది? ఎందుకు విడిపించబడాలి? పాపం నుంచి ఎందుకు రక్షణ పొందాలి అని అంటే దేర్ ఇస్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అనేటువంటిది ఉన్నది. మరి దేవుని యొక్క రాజ్యమునకు మనం వెళ్ళాలి. మరి అంటే చనిపోయినటువంటి ఆత్మ, చనిపోయినటువంటి మనిషి మరి చనిపోయిన తర్వాత మరి నిత్య జీవమా లేకపోతే నిత్య మరణమా అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి. రక్షణ పొందిన వారు నిత్య జీవములోనికి, రక్షణ పొందని వారు నిత్య మరణములోనికి అనగా నరకములోనికి వారు మరి పంపివేయబడతారు. కాబట్టి ఆ నిత్య జీవమును పొందినట్లుగా, అంటే కేవలం నిత్య జీవం పొందడం మాత్రమే కాదు, ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దేవుని కుమారులుగా మనలను చేయటం ఆయన వచ్చి ఉన్నాడు. దేనిగా చేయడానికి అండి, దేవుని కుమారులుగా మనల్ని చేయుటకు మరి ఆయన వచ్చి ఉన్నాడు. అంటే దేవుని కుమారులుగా చేయాలంటే ఆయన తన కుమారుడు, దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మరి పంపినట్లుగా మరి మనం చూస్తున్నాం. Okay, we were given the privilege to become the children of God. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లుగా తనందరూ అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నాట్ జస్ట్ అన్ ఆపర్చునిటీ, అవకాశం అనట్లేదు అక్కడ. హీ హాస్ గివెన్ us the authority to become the children of God. దేవుని యొక్క పిల్లలగుటకు మరి యేసుక్రీస్తు ద్వారా మనకు అధికారం ఇవ్వబడి ఉన్నది. అది దేవుని పిల్లలుగా చేయబడాలి. కాబట్టి మరి దేవుని కుమారుడిని దేవుడు తన ఈ లోకానికి మరి పంపినట్లుగా మరి మనం చూస్తున్నాం. ఆ విషయం కూడా మరి మనం చూసినట్లయితే we see the announcement of father, తండ్రి యొక్క మరి ప్రకటన మరి మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో when Jesus took water baptism, యేసుక్రీస్తు వారు నీటి బాప్తిసం పొంది బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొంది ఆయన బయటికి వస్తుండగా 3వ అధ్యాయం 17వ వచనం అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. యోహాను సువార్త 3:16లో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు అంటున్నాడు.
యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని యొక్క అద్వితీయ కుమారుడిగా మరి మనం చూస్తున్నాం. అండ్ నాట్ ఓన్లీ దేర్, ఈవెన్ అట్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మరి యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన పర్వతం దగ్గర మరి మనం చూస్తే అక్కడ కూడా మరి మనం చూసి మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మరి అక్కడ మేఘం ఒకటి మరి అక్కడ వారిని ఆవరించిన తర్వాత మరి ఆకాశం నుండి ఒక స్వరము వారికి వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. సో ఫాదర్, గాడ్ ద ఫాదర్ అనౌన్స్డ్ జీసస్ యాజ్ proclaimed that Jesus is his son. మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయన ప్రకటించినట్లుగా చూస్తున్నాం. అలాగే we see Jesus accepted that he is son of God. యేసుక్రీస్తు వారే నేను దేవుని కుమారుడని ఆయన అంగీకరించాడు. Now this thing we see at the trial of Jesus. యేసుక్రీస్తు వారిని మరి ఆయన తీర్పు తీర్చడానికి తీసుకువెళ్ళినప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఆ ప్రధాన యాజకుడు మరి ఆయనను వారి ఎదురు నిలబెట్టుకొని మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 63వ వచనంలో మనం చూసినట్లయితే వారందరి సాక్షుల కోసం చాలా తెక్మగ పడుతుండగా ప్రధాన యాజకుడు లేచి మరి ఆ యేసుక్రీస్తును చూసి ఆయనతో అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అని చెప్పి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీవు అన్నట్టే అంటున్నాడు. ఏమంటున్నాడండి? నీవు అన్నట్టే, ఎస్, యాజ్ యూ హ్యావ్ సెడ్ ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు అన్నట్టే నేను దేవుని కుమారుడు. ఈ ప్రశ్నకే యేసుక్రీస్తు వారు జవాబు చెప్పారు. ఈవెన్ వెన్ పైలట్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ టు జీసస్, యేసుక్రీస్తు వారిని పిలాతు అనేక ప్రశ్నలు అడిగాడు, కానీ ఒక ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తున్నాడు. అదే ప్రశ్న అంటే నువ్వు యూదుల రాజువా అంటే ఆ ప్రశ్నకు కూడా యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పాడు, నీవు అన్నట్టే అని చెప్పి. సో జీసస్ యాక్సెప్టెడ్ దట్ హి ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన తన దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు వారు అంగీకరించాడు. సో ఫాదర్ అనౌన్స్ దట్ జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుని తండ్రి ప్రకటించాడు. అలాగే జీసస్ యాక్సెప్టెడ్ దట్ హి ఈజ్ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అలాగే మూడో విషయం మనం చూస్తే హోలీ స్పిరిట్ అథెంటికేటెడ్. మరి పరిశుద్ధాత్ముడు విషయంలో మరి మనం చూస్తే రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నటువంటి మరి విషయం మరి మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము మరి మనం చూస్తే శరీరమును బట్టి యేసుక్రీస్తు వారు దావీదు సంతానము గాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపించబడెను. He was proven that he is son of God by the spirit of holiness through his resurrection. మరి పునరుద్ధానుడై లేచుట ద్వారా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన ప్రభావముతో నిరూపించబడి ఉన్నాడు. సో we see the triune God in this. ఈ యొక్క విషయంలో మరి త్రియేక దేవుణ్ణి మరి మనం చూస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు మరి ప్రకటించాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఆయన మరి ఒప్పుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు నిరూపించాడు. పునరుద్ధానము ద్వారా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్పి నిరూపించబడినట్లుగా మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ ద 3 important things which Jesus possessed to come as the one who is having salvation. రక్షణ గలవాడుగా ఈ లోకంలోనికి ఆయన రావడానికి, మన దగ్గరికి రావడానికి గల 3 ప్రధానమైన విషయాలు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. అందుకని ఆయన రక్షణ గలవాడుగా వస్తున్నాడు. అవి ఏంట్రా అంటే మొదటిగా ఏంటండి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఓకే, పరిశుద్ధమైన రక్తము మనము మొదటి భాగంలో చూసాం. పాప సైతంలోండి పాప రహితుడు పుట్టాలి అని మరి యోబు అంటున్నట్లుగా మరి పాపం నుంచి విడిపించాలంటే ముందు విడిపించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. రెండోది, పాపం నుంచి విడిపించాలంటే ఆయన నిత్యుడై ఉండాలి. ఎందుకంటే పద్దాక చనిపోవడం కుదరదు కాబట్టి ఒక్కసారే చనిపోయి అందరి కొరకు, అన్ని తరాలు, అన్ని యుగాల వారి కొరకు ఒక్కసారే చనిపోవాలి కాబట్టి ఆయన రక్తంలో నిత్య శక్తి ఉండాలి. అందుకని ఆయన నిత్యుడై ఉన్నాడు. దాని తర్వాత మూడోది, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి ఆయన? ఎందుకంటే మనల్ని దేవుని పిల్లలుగా చేయడానికి వచ్చి ఉన్నాడు. అంటే ఈ 3 మనం చూసినట్లయితే ఏం తెలియపరుస్తున్నాయి అంటే హోలీనెస్ అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది మరి మనం చూస్తే ద ప్యూరిటీ, మరి పవిత్రత, పరిశుద్ధమైన జీవితాన్ని సూచిస్తుంది. అలాగే మరి ఎటర్నల్, అది పర్మనెంట్, ఇక దాన్ని ఎవరు తీసివేయలేడు. అలాగే సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ పవర్ఫుల్. ఓకే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ప్యూర్. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. అలాగే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ పర్మనెంట్. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము
మరి శాశ్వతమైనటువంటిది. అలాగే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ పవర్ఫుల్. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మరి శక్తి కలిగినటువంటి, దేవుని శక్తి కలిగిన రక్తం అది. దేవుని కుమారులుగా మనల్ని రక్షించడం మాత్రమే కాదు, దేవుని కుమారులుగా మనల్ని చేస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ కలవాడుగా ఈ లోకానికి వచ్చి మన యుద్ధకు వచ్చి ఉన్నాడు. అందుకనే అంటే రక్షణను సంపాదించడానికి కాదు, ముందే చెప్పాను, రక్షణను సంపాదించడానికి కాదు, రక్షణ ఇవ్వడానికి మనం వస్తాం, మన దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఆల్రెడీ హీ హ్యాస్ సాల్వేషన్. ఆయన రక్షణను ఆయన కలిగి ఉన్నాడు, ఆల్రెడీ కలిగి ఉన్నాడు. దాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన అందుకనే అంటాడు, ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ. మరి ఎవరి ద్వారా, దేని ద్వారా మనకు రక్షణ కలగదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ముందుకు ఆయన అనుగ్రహించి రక్షణ పొంది ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనలను బలపరచును గాక. ఆమేన్.